420 హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాల్టితో 420 రోజులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మేడ్చల్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామన్నారు ఎమ్మెల్యే వివేకానంద. సికింద్రాబాద్లోని గాంధీజీ విగ్రహం దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారని, భర్తీ చేయడం మాత్రం మర్చిపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. హాస్పిటల్ దగ్గర గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా వీళ్ళ గాంధీ విగ్రహానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, సంవత్సరం లోపలనే భర్తీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులైనా కూడా ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు చేపట్టలేదు.